సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న వేళ మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో మియాపూర్ జేపీ నగర్ కి చెందిన బీజేపీ నేతలు ప్రసాద్, మనోజ్ సహా మరో 15 మంది తదితరులకి షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడి వెంటే నడుస్తాం, వారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని, యువతకు జాబ్ క్యాలెండర్, యువత భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ పార్టీతో నడుస్తామని తెలిపారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ నేతృత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరడం జరిగిందని హస్తంగుటికి చేరిన యువత తెలిపారు. ఈ సందర్భంగా చేరికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ ఫలాలు పేదలకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు తెలిపారు. యువత భవిష్యత్తు కోసం నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.